హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 2024 డీఏ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరి 1 నుండి చెల్లించవలసిన కరువు భత్యం డిఏ విడతను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది అన్నమాట త్వరలో. ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల నెలవారీ జీతాలు పెరగనున్నాయి. ఈ వీడియోలో పెరిగిన డిఏ శాతం ఎంత? దానిని ఎలా లెక్కిస్తారు? మరియు వివిధ బేసిక్ పే స్లాబ్‌లలో ఉన్నటువంటి ఉద్యోగులకు జీతంలో ఎంత పెరుగుదల ఉంటుందో ఉదాహరణతో సహా వివరంగా తెలుసుకుందాము. ప్రధాన వివరాలు: విడత జనవరి 2024 డిఏ పెరిగిన డిఏ శాతం 3.64%. పాత డిఏ అంటే జూలై 2023 నాటి వరకు ఉన్నటువంటి డిఏ 33.67%. కొత్త డిఏ ఈ 33.67% ప్లస్ 3.64% మొత్తం కలిపి 37.31%. కొత్త డిఏ అమలు తేదీ ఎఫెక్టివ్ ఫ్రమ్ జనవరి 1, 2024. చెల్లింపు విధానం పెంచిన డిఏను జనవరి 1, 2024 నుండి వర్తింపజేసి ఆగస్టు 1 తేదీ నుంచి అందుకున్న వేతనాలతో కలిపి నగదు రూపంలో అయితే చెల్లించనున్నారు. కరువు భత్యం డిఏ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత: దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తిని తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం బేసిక్ పై నిర్దిష్ట శాతంలో ఇచ్చే కరువు భత్యమే డిఏ అంటాము. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తారు. ప్రభుత్వం ఈ డిఏను సకాలంలో విడుదల చేయడం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని అయితే పెంచుతుంది. జీతం పెరుగుదల లెక్కింపు ఒక ఉదాహరణ ద్వారా. ఈ డిఏ పెంపు వలన మీ జీతం ఎంత పెరుగుతుందో ఒక చిన్న ఉదాహరణతో అయితే లెక్కలతో అర్థం చేసుకుందాము. ఉదాహరణ: ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 33,590 అనుకుందాము. ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి డిఏ ప్రకారంగా అతనికి 33.67% ప్రకారంగా డిఏ లెక్కింపు అయితే ఉంటుందన్నమాట. అంటే 33.67%తో చేయగా రూ. 11,310 సుమారుగా అయితే వస్తుంది. ఇక కొత్త డిఏ ప్రకారంగా 37.31%తో లెక్కింపు ప్రకారంగా రూ. 33,590 ఇంటూ 37.31% అంటే రూ. 12,632 సుమారుగా అయితే వస్తుంది. జీతంలో పెరుగుదలలో తేడా. సో పాత మరియు కొత్త డిఏకి మధ్య వ్యత్యాసము రూ. 11,310 మైనస్ రూ. 12,632. సో వెలిసి మనకు రూ. 1,322 అయితే హైక్ అయిందనమాట డిఏ వల్ల. ఈ 3.64% డిఏ పెంపు వల్ల రూ. 1,322 పెరిగింది. సో బేసిక్ పే రూ. 33,590 ఉన్నవారికి. అంటే సో ఈ మేరకు జీతం అయితే పెరుగుతుందన్నమాట దీనివల్ల. వివిధ బేసిక్ పే లకు వర్తించే డిఏ టేబుల్. ఉద్యోగులందరికీ సులభంగా అర్థమయ్యేలాగా వివిధ బేసిక్ పే స్లాబ్‌లకు ఎంత మొత్తం పెరుగుతుందో జీతం అనేది ఇక్కడ టేబుల్ ద్వారా అయితే అందించడం జరిగింది. మీ బేసిక్ ఎదురుగా ఉన్నటువంటి జీతంలో పెరుగుదలను మీరు గమనించగలరు. సో ఫ్రెండ్స్, మనకు లెఫ్ట్ సైడ్‌లో ఉండే బేసిక్ పే. బేసిక్ పే 19,000 ఉన్నవారికి జనవరి 2022 డిఏ ప్రకారం ఇది సో 22.5%తో అలాగే ఇది జూలై 2022 డిఏ జూలై సో ఇంతవరకు మనకు ప్రకటించింది. ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డిఏ జూలై 2023 డిఏ అనమాట. సో 19,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 6,397 అయితే రావడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే. కానీ కొత్త డిఏ ప్రకారం 37.31%తో అంటే జనవరి 2024 డిఏతో చూసుకున్నట్లయితే ఈ 6,397 కాస్త రూ. 7,089 అవుతుందన్నమాట. అదే బేసిక్ పే రూ. 20,280 ఉన్నవారికి రూ. 7,566 అవుతుంది. బేసిక్ పే రూ. 22,240 ఉన్నవారికి రూ. 8,287
రూ. 84 అవుతుంది. అదే బేసిక్ పే 24,280 ఉన్న వారికి రూ. 9,060 అవుతుంది. బేసిక్ పే అనేది రూ. 27,130 ఉన్న వారికి రూ. 10,147 అవుతుందన్నమాట డిఏ, కొత్త డిఏ. అదే బేసిక్ పే రూ. 32,810 ఉన్న వారికి రూ. 12,241 కొత్త డిఏ ప్రకారంగా అందుకోనున్నారు. అదే బేసిక్ పే చూసుకున్నట్లయితే రూ. 35,720 ఉన్న వారికి రూ. 13,325 అందుకోనున్నారు. అలాగే బేసిక్ పే 40,000 ఉన్న వారికి రూ. 14,926 కొత్త డిఏ ప్రకారంగా అయితే రావడం జరుగుతుంది. బేసిక్ పే రూ. 45,960 ఉన్న వారికి ఈ యొక్క కొత్త డిఏ ప్రకారం రూ. 17,148 అమౌంట్ రావడం జరుగుతుంది. బేసిక్ పే అనేది రూ. 54,220 ఉన్నట్లయితే సో కొత్త డిఏ ప్రకారంగా రూ. 20,229 అయితే అందుకోనున్నారు. అదే బేసిక్ పే అనేది రూ. 60,480 ఉన్న వారికి రూ. 22,565 అదనంగా పొందనున్నారనమాట. అంటే మొత్తం డిఏ అనమాట. సో చూసుకోవచ్చు. మనకు ఇది ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డిఏ అండి ఇది. సో ఈ కాలం వచ్చేసి మనకు కొత్త డిఏ అనమాట ఇది. కొత్త డిఏ ప్రకారం 71,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 26,670 అయితే రావటం జరుగుతుంది. అదేవిధంగా కొత్త డిఏ ప్రకారం రూ. 80,960 బేసిక్ పే వారికి రూ. 30,200 రావటం జరుగుతుంది. అదేవిధంగా చూసుకోవచ్చు. రిమైనింగ్ వాల్యూస్ అయితే రూ. 89,780 బేసిక్ పే వారికి రూ. 33,497 అయితే గరిష్టంగా డిఏ రావడం జరుగుతుంది డిఏ రూపంలో. సో గమనికండి, పై టేబుల్లోని మొత్తాలు సుమారుగా లెక్కించబడ్డాయన్నమాట. కొద్దిపాటి తేడాలు అయితే ఉండవచ్చు అఫీషియల్గా ప్రభుత్వం లెక్కింపు మీద. ఇకపోతే ఉద్యోగులపై ప్రభావం మరియు నిధి పోర్టల్ అప్డేటు. ప్రభుత్వం ఈ డిఏను నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించడం ఉద్యోగుల తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పటికే చాలా వరకు ట్రెజరీ కార్యాలయాల్లో జూలై నెల జీతాల బిల్లులు తయారీ పూర్తయింది. ఈ కొత్త డిఏ విలువను నిధి పోర్టల్లో కూడా అప్డేట్ చేయడంతో జీతాల చెల్లింపు ప్రక్రియ సజావుగా సాగనుంది. జనవరి 2024 డిఏ చెల్లింపు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామం. ఇది వారి జీతంలో స్పష్టమైన పెరుగుదలను చూపిస్తుంది. అయితే ఇంకా అనేక డిఏ విడతలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలి అని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతానికి ఈ డిఏ పెంపుదల ఉద్యోగులకు కొంతమేర ఊరటనిస్తుంది అనటంలో సందేహం లేదు.